ధర్మపురిలో ఈ నెల 14న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం చేసి పుష్కరాలను ప్రారంభిస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా గోదావరి కనిలోని పుష్కర ఘాట్లను అటవీ శాఖ మంత్రి జోగురామన్నతో కలిసి సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలం, విద్యుత్ సరఫరా, మంచినీటి సదుపాయాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలతో గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల నుంచి వర్షాలు లేక మరి మనకి ఇబ్బంది ఉన్నటువంటి విషయం గ్రహించి ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సంప్రదింపు జరపడం జరిగింది. వారు బహుశా ఇవాళ నీళ్లు వదిలితే రేపటి వరకు బాసరా అక్కడ నీరు రావడానికి అవకాశం ఉంది. ఆల్టర్నేటివ్ అయితే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నుంచి కొద్ది నీరు, కడెం నుంచి, ఎల్లంపల్లి నుంచి ఈ నీరు వదిలిపెట్టి స్నానాలకు ఎటువంటి ఆటంకం జరగకుండా అన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మరి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.